ఎస్, కోటి దీపాల ఉత్సవం, కోటి దీపోత్సవం 3వ రోజు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. దీపాలన్నిటిలో కూడా నూనె వేస్తూ, ఒత్తులు వేస్తూ అందరూ కూడా ఇక్కడ ఎంతో భక్తి పారవస్యంతో తరిస్తూ ఉన్నారు. మాట్లాడదాం, అసలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇంతకుముందు వచ్చారా, ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవంలో ఇదే ఫస్ట్ టైమో తెలుసుకుందాం. హలో, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చింతల నుంచి. లేదండి, నేను ఎవ్రీ ఇయర్ వస్తాను. ఒక్క రోజు వస్తాను, ఒక్కొక్కసారి వీలైతే 2 times కూడా వస్తాను. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వేల మంది, లక్షల మంది అనుకుంటారు కోటి దీపోత్సవంకి రావాలి అని, కానీ అది అందరికీ సాధ్యపడదు. సో మీకు అవును, ఆ దేవుడు ఆజ్ఞతోటే వస్తున్నాము. ఎందుకంటే ఈరోజు నేను కూడా అనుకోలేదు వస్తాను అని, కానీ వచ్చాను. ఓకే, సో బస్సెస్ కూడా ఏర్పాటు చేసింది భక్తి టీవీ. సో మీరు అవైల్ చేసుకుంటున్నారా, యూజ్ చేసుకుంటున్నారా? లేదు, నేను కార్లో వచ్చాను. కూల్, హ్యాపీ. ఓకే ఓకే అండి. సో అవునండి, ఇప్పుడే ఫస్ట్ టైం వస్తున్నాం. ఎవరు చెప్పారు మీకు? టీవీలో చూసారా? అవును, టీవీలో చూసా, మా అమ్మాయి వాళ్ళు చెప్పారండి. నిజామాబాద్. మా అమ్మాయి ఇక్కడ ఉంటారు, తార్నాకాలు ఉంటారు, అక్కడికి వచ్చాము. వాళ్ళు చెప్తే ఇక్కడికి వచ్చామండి. సంతోషమా? మరి చాలా సంతోషం అమ్మ. అమ్మవారి దర్శనం ఎప్పుడు కాదు కదా దేవుడిది, చాలా మంచిగా అనిపించింది. మరి ప్రతి సంవత్సరం వస్తారా ఇక మీదట? ఏమో దేవుడి దయ, మనకెళ్ళి వెళ్ళిస్తా అమ్మా. దేవుడి దయ ఉంటే వస్తాం. ఆరోగ్యం మంచిగా ఉండి దేవుడు సాధిస్తే తప్పకుండా వస్తాం. మరి దేవుని ఆరోగ్యం మంచిగా ఇవ్వమని కోరుకుంటారా? అంతేనండి, ఇంకేం కోరుకుంటా. ఆరోగ్యం, పిల్లలు అందరు బాగుండాలని కోరుకుంటాం. కాళ్ళు నడవరావు, దేవుడి దయ వల్ల కాళ్ళు మంచిగా నడిస్తే ఎన్నిసార్లైనా రావచ్చు కదా. థ్యాంక్ యూ. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాతరావతంసకం విలాసి లోకరక్షకం ననానకైకనాయకం విలాసితే పదైత్యకం నదాసు పాశునాశకం నమామి తం వినాయకం నమామి తం వినాయకం. గణేశ గణేశ గణేశాయ నమః. గణేశ గణేశ గణేశాయ నమః. గణేశ గణేశ గణేశాయ నమః. గణేశ గణేశ గణేశాయ నమః. చెప్పాలి. ఎవ్రీ ఇయర్ భక్తి టీవీ ఇట్లా కండక్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం వచ్చాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే నిత్యమంగళ అభిషేకం అనేది జరగడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అంటే క్లియర్గా శివుడే మన ముందు వచ్చి దర్శనం చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇది అనేది నా లైఫ్లో ఫస్ట్ టైం అనేది, నేను హైదరాబాద్ ఇదే ఫస్ట్ ఇయర్ రావటం. సో చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి భక్తి పూజలో భక్తి టీవీ కండక్ట్ చేయడం చాలా ధన్యవాదములు. థ్యాంక్స్ టు భక్తి టీవీ. శంభో శంభో శ్రీమా శంభో శంభో శివ మహదేవ కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ శైతం నమామి. సదా వసంతం హృదయారవిందే భవం భవానీ శైతం నమామి. హర హర శంభో శంభో శ్రీవ మహదేవ శంభో శంభో శివ శివ మహదేవ. మహాదేవ శంభో శంకర. దాని టికెట్స్ ఎలా ఉన్నాయి అంటే ఏ ఎంట్రీ ఎలా ఉంది, దాన్ని ఎలా ఇచ్చేయాలి అని చెప్పి వచ్చాము. నెట్లో ఎన్టీవీలో వెళ్తే కలెక్ట్ చేసుకోవాలని వచ్చింది. సో ఇవాళ మార్నింగ్ తను వెళ్ళి ఎన్టీవీలో కలెక్ట్ చేసుకొని వచ్చింది. ఇంకా వచ్చింది. ఫ్రీగా బాగా ఇచ్చారు. మీకు ఇంకేమైనా కావాలా అని రెస్పెక్టబుల్గా మరీ బాగా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. మీకు కావాలంటే ఇంకొకరు తీసుకుని కావాలంటే ఇంకొకరు కూడా ఇవ్వండి
అని కూడా చాలా రెస్పెక్టబుల్గా ఇచ్చారు, చాలా రెస్పెక్టబుల్గా చూస్తారండి. అయితే 9వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఉందమ్మా. సో మరి మీ చుట్టాలు కూడా చెప్పి వాళ్ళని కూడా తీసుకొస్తారా? చూసుకుంటామండి. వాళ్ళు కూడా చెప్దామని ఇంచుమించు ఒక 5 కూపన్స్ ఎక్స్ట్రా కూడా తీసుకున్నామండి. మా వాళ్ళు కూడా పిలిపిస్తున్నామండి. మా వీళ్ళత్తమ్మ గారు వాళ్ళత్తమ్మ గారు అందరినీ కూడా పిలిపించి మా పెద్దమ్మ అందరి చేత కూడా పూజ చేయడం చేత కూపన్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. మేము కూడా ఆ అవకాశాన్ని అందరికీ కల్పిద్దామని మేము కూడా అనుకున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది మరి ఫస్ట్ టైం చూడటం? ఇలా కైలాసంలో ఉన్నట్టు అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది? అలా ఇంకా అసలు ఏదో వైకుంఠంలో ఉన్నట్టుగా ఉంది నాకైతే. అంత బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంకా నాకు అసలు ఏదో వైకుంఠంలో ఉండి శివుని దర్శించుకున్నట్టుగానే ఉంది నాకైతే. ఓకే, ఈసారి ప్రోగ్రాం రావడం వల్ల ఈసారి కూడా ఆనందంగా ఉంది. ఇలా కైలాసంలో ఉన్నట్టు అనిపిస్తుంది అంటున్నారు చాలా మంది. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు సంతోషంగా ఉంది. సేమ్ అలానే ఉన్నారు. శివుడి ఎదురు కూర్చొని దీపాలు వెలిగిస్తారు కదా, ఏం కోరుకుంటారు? మేము అందరూ మంచిగా ఉండాలి, పిల్లలు మాకు కూడా మంచిగా ఉండాలి. ఇలా రావడం కూడా మాకు కూడా సంతోషం ఉంది. ప్రతి సంవత్సరం ఇలానే వస్తాము. సో లేట్ అయితే బస్సులు కూడా ఉన్నాయి, స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తుంది భక్తి టీవీ. సో ఉపయోగించుకుంటారా? మేము ఉపయోగించుకుంటాం. ఎవ్రీ ఇయర్ వస్తాం. ఓకే, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, అందుకే వస్తాం. ఎంతో మంది అనుకుంటారు రావాలని, కానీ మీకు ప్రతి సంవత్సరం అవకాశం దక్కుతుంది. వస్తాం. మరేంటి, దేవుడేనా? బాగా అనిపిస్తుంది అండి, అందుకే ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఎక్కడి నుంచి? మేము భవానీ కాలనీ, రాజేంద్ర నగర్. ఓ, చాలా దూరమా? ఓకే, ఎన్ని రోజులు వస్తారు ఈ సంవత్సరం? ఎన్ని రోజులు వస్తారు? ఏంటండి ఇంకెన్ని రోజులు వస్తారు ఈ సంవత్సరం? ఈ సంవత్సరమా? ఏమో, ఇప్పుడైతే వచ్చినాము, మళ్ళీ వస్తాం. ఎలా అనిపిస్తుంది మొత్తం? బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అందులోనే ఉంటున్నాము. దోమలు కూడా ప్రతి సంవత్సరం వస్తాము. చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ శివుని ఆశిస్తుతో ఇక్కడ దాకా వచ్చాము. ఇలా కైలాసమే ఇక్కడ ఉందా అనిపిస్తుంది. కొంతమంది వైకుంఠంలో ఉన్నట్టు అనిపిస్తుంది అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? వైకుంఠంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. ఏం కోరుకుంటారు? నాకు సంతానం లేదు, పిల్లల కోసం అని కోరుకుంటున్నా. ఇలాంటి ఛాన్స్ ఇంకా ఎంతో మందికి ఉండాలి, రావాలి. విజయవాడలో కూడా ఇలాంటిది ఇంకా జరగాలి అనుకుంటున్నా. మీది విజయవాడ? మాది విజయవాడ అమ్మగారిది, అత్తయ్య గారిది హైదరాబాద్. అలాంటిది కూడా అక్కడ జరగాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలని ఉంది. బాగానే ఉంది, ఇంకా చక్కగా ప్రతి సంవత్సరం వస్తున్నాం, మంచిగా ఉంది, చక్కగా ఉంది. అమ్మా, నేను హైదరాబాద్లోనే ఉంటుంటాను. మేము ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తూ ఉంటాము. నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. మరి మీ చుట్టాలకు కూడా చెప్పారా? మీరు ఒక్కళ్ళే వస్తున్నారా? మేము మా ఫ్రెండ్స్ అందరం వస్తున్నాం. హ్యాపీ. లాస్ట్ ఇయర్ బాగుందా, ఈ ఇయర్ బాగుందా? ఎవ్రీ ఇయర్ బాగుంది. ఓకే, ఏ ఇయర్ కా ఇయర్? ఏ ఇయర్ కా ఇయర్ చూసి వచ్చాం మేము. ఇంత పాజిటివ్ వైబ్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, పాజిటివ్ ఎనర్జీ అండ్ ఫీలింగ్, ఎవ్రీథింగ్ ఫీలింగ్ గుడ్. ఫస్ట్ టైం ఇది. అంటే ఈ రోజే ఇన్స్టాలో రీల్ చూసేసి వచ్చాం మేము. ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంది. అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం శివుని. అసలు అంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. షూర్. మెట్రో. అవునా? Students from Usmania University. This is our second time we are here. So actually it's very mind refreshing time to come here. So we enjoy a lot here. Thank you. Generally you are devotional? Yeah, absolutely. Why not? Okay, so ఏం కోరుకుంటావు దేవుణ్ణి? To be happy with my mother and father and my brother. That's it. నెక్స్ట్ ఇయర్ వాళ్ళని కూడా తీసుకొస్తావా? I'll try my best. I'll think of that. 25th వరకు ఉంది ఈ మంత్. I'll try that. We'll think. If my father and mother is okay, we'll come. The God grades. Depends on the God. ఎలా అనిపిస్తుంది మొత్తం? It's good. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడికి వచ్చి. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. Yeah, it's fine. We are from Usmania University. We are feeling very good to come here. నెక్స్ట్ ఇయర్ మా పేరెంట్స్ కుదిరితే తీసుకొస్తాం. ఈ మంత్ 25th వరకు ఉంటుంది. సో ఓకే. సో ఎలా వచ్చారు? బై బస్, ఆటో. బస్ ఫెసిలిటీ కూడా ఉంది, స్పెషల్ బస్సెస్ ఉన్నాయి. ఓకే, అప్ టు 25th. ఓకే, థ్యాంక్ యూ.
టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్. భక్తులకి శక్తిపీఠ ఇప్పుడు పీఠం ఎవరు వచ్చారు స్వామి కోటి దీపావళికి కార్తీక మాస శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం వస్తున్నాం కోటి దీపాలకి, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కోటి దీపాలు వెలిగించి హ్యాపీగా మేము చాలా హ్యాపీగా అవుతున్నాం. భక్తులందరూ బాగానే వస్తున్నారు, బాగా శివుడి దర్శనం కూడా బాగా చేసుకున్నారు హ్యాపీగా. దీపాలు వెలిగించి కూడా అందరూ భక్తులందరూ సంపూర్ణం అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం. అందరికీ కోటి దీపాల శుభాకాంక్షలు. సౌదరి దంపలకు కూడా 15 రోజులు కూడా కోటి దీపాలు మంచి గ్రాండ్గా సక్సెస్గా చేస్తున్నారు. వాళ్ళు కూడా ఆవేదనగా ఉండాలని మనసారి మేము కోరుకుంటున్నాం. మీ సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి, మీ కెమెరామ్యాన్లకి, మీకు కూడా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. కోటి దీపాల శుభాకాంక్షలు. ఇంకా చెప్పాలి చెప్పండి, ఇంకా చెప్పాలా? ఇంకేమైనా చెప్పాలా? మీకు చెప్తే పాయింట్లు. ఓకేనా? థ్యాంక్ యూ. పేట నుంచి వచ్చాను. ఇంతకుముందు ఒకసారి వచ్చా 10 years బ్యాక్. అప్పటి నుంచి కుదరలేదు. ఈరోజు మళ్ళీ ఇప్పుడు వచ్చాము. చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. అంటే మీ భక్తికి మెచ్చి మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత పిలిచాడు, అది కూడా సోమవారం రోజు. చాలా అదృష్టం, చాలా మంచిగా అనిపిస్తుంది. మరి దీపాలు ఆల్రెడీ ఇక్కడ పెట్టుంచి మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి మీకు ఇస్తారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొత్తం అన్నీ మేము వచ్చి సెట్ చేసుకోవడము, ఇక్కడ పువ్వులు ఇవ్వడము, ఒత్తులు, నూనె అన్నీ. అసలు బిల్వపత్రము, అసలు చాలా అదృష్టం. బిల్వపత్రంతో అర్చన చేయాలంటే చాలా అదృష్టం. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా సౌకర్యాలు కల్పించి కోటి దీపోత్సవానికి ఇదంతా సహకరించినందుకు భక్తి టీవీ వారికి చాలా ధన్యవాదాలు. మేము ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాము. కోటి ఉమెన్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా ఫస్ట్ టైం చూసాము. ఇంతకుముందు భక్తి టీవీ ఛానల్లో చూసేవాళ్ళం, కానీ ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చాక చూడడం. యాక్చువల్లీ ఎంతో లైక్ వేల మంది, లక్షల మంది అనుకుంటారు ఇక్కడికి రావాలి అని ఫ్రమ్ 2 తెలుగు స్టేట్స్. బట్ మీకు ఆపర్చునిటీ వచ్చింది, శివుడే మిమ్మల్ని పిలిచారు అనుకుంటారా ఏంటి? అవును, ఈ ఆపర్చునిటీ శివుడే మాకు ఇచ్చాడని మేము అనుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంది. ఇంత దగ్గర నుంచి ఇలా శివుడిని మేము చూడడం. ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ వచ్చి. కార్తీక సోమవారం అందులో అవును, అవును, చాలా ఇష్టమైన మాసం ఇది. సో యు హ్యాపీ? హ్యాపీ. మా ఫ్రెండ్స్ ఇలాంతా అందరం కలిసి వచ్చాము. థ్యాంక్ యూ భక్తి టీవీ. సోమవారం రోజు మాకు ఛాన్స్ ఇచ్చిన భక్తి టీవీకి చాలా చాలా థ్యాంక్స్. వస్తున్నాను, చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇలాగే రావాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరూ మా చుట్టాలు, రిలేటివ్స్. వాళ్ళు ఇంతకుముందుకు వచ్చారు, ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఓకే, మేము చౌటుప్పల్ నుంచి వస్తున్నాం, కొందరం హయత్ నగర్ నుంచి వస్తున్నాం. కార్తీక సోమవారం రోజు మీరు ఇక్కడికి రావడం శివుడే పిలిచాడు అనుకుంటున్నారా? అదే అనుకుంటున్నాం మీ మనసులో. అయితే ఆ దేవుడే మమ్మల్ని శివుడే రప్పించిందని అనుకుంటున్నాం. భక్తి టీవీ ఏర్పాట్లు బాగున్నాయా? చాలా బాగా ఉన్నాయండి, ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ప్రతి సంవత్సరం వస్తున్నారు కాబట్టి అప్పటితో పోలిస్తే ఇంకేమైనా మెరుగుపరచాలా? ఆల్రెడీ ఇంకా బాగుందంటారా? నేను ఫస్ట్ టైం రావడం, వీళ్ళని అడగండి. ఫస్ట్ టైమా? నేను ఫస్ట్ టైం అక్కని అడగండి. ఓకే, మీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు? చాలా బాగా ఉన్నాయండి. సో యు వాంట్ టు సే థాంక్స్ టు భక్తి టీవీ? ఓకే, భక్తి టీవీ ఛానల్కి చాలా కృతజ్ఞతలండి. ఎన్టీవీ వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. దీపోత్సవం వాళ్ళకు నమస్కారాలండి. ఈ భక్తి కోటి దీపోత్సవం బాగా జరుపుతున్నారు. మేము రావడం 2వసారి. చౌడపల్లి నుంచి వచ్చామండి. మేము అందరం కలిసి చాలా బాగున్నాయి ఏర్పాట్లు. సంతోషంగా ఉంది. ఈరోజు సోమవారం రావడం వల్ల సంతోషంగా ఉంది. భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న చైర్మన్ చౌదరి రమాదేవి గారికి ధన్యవాదాలండి. కోటి దీపోత్సవం జరిపిస్తున్న చౌదరి గారికి, రమాదేవి గారికి నమస్కారాలండి. నరేంద్ర చౌదరి గారికి ఇంత కార్యక్రమం చేస్తాం, చాలా గొప్ప ధన్యవాదాలు. ఎన్టీవీ వారికి ధన్యవాదాలండి. తర్వాత నరేంద్ర చౌదరి గారికి ధన్యవాదములు. మహా అద్భుతంగా చేస్తున్నందుకు చాలా మంది ధన్యవాదాలండి. జన్మ ధన్యమైందండి. ఈ యొక్క మహా అద్భుతం ఉంది సార్. తర్వాత వచ్చి
ఒక్కొక్క దేవలోకంలో ఉన్నట్టు అండి. చాలా బాగుందండి కార్యక్రమం, సూపర్ అండి, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. మేము హైదరాబాద్లో ఉంటామండి, హైదరాబాద్ నుంచి వచ్చామండి. అందరూ నమస్కారం అండి. ఓకే. హైదరాబాద్ నుండి వచ్చామండి. ఎన్నో సంవత్సరాల నుండి అనుకున్నాము కానీ రాలేకపోయినాము. ఇప్పుడు వచ్చాము. ఆ కాశీ నుండి కంచి నుండి వచ్చినట్టు, హిమాలయ పర్వతాల నుండి వచ్చినట్టు, ఇక్కడ హిమాలయాల్లో ఉన్నట్టే ఉందండి. చాలా సంతోషంగా ఉందండి, ఎంతో సంతోషంగా ఉందండి. అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ అంతా చూసినట్టు, హిమాలయాలు చూసినట్టు ఉందండి. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. హుజరాబాద్ నుండి 10 మందిని తీసుకొని వచ్చానండి నేను. చాలా సంతోషం. కైలాస పర్వతాలు అవి శివుణ్ణి చూస్తుంటే చాలా సంతోషంగా ఉందండి. అందరినీ తీసుకొని మళ్ళీ మళ్ళీ వస్తానండి. చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఆ కేదారేశ్వరుడు మా అందరూ ఉన్నట్టు, ఆ శివుడే దిగి వచ్చినట్టు, కైలాసం నుండి దిగి వచ్చినట్టు ఉందండి. మాకు చాలా సంతోషంగా ఉంది. రావడం ఇక్కడికి కోటి దీపోత్సవానికి చాలా ఎంత మైమరిచిపోయానంటే చాలా మర్చిపోయాను. చాలా ఆనందంగా ఉంది. నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇటే వచ్చాను. మా వాళ్ళని ముందు పంపించాను. తను ఫస్ట్ టైం వచ్చింది, మేమిద్దరం సెకండ్ టైం, వైఫ్ అండ్ హస్బెండ్. చాలా జన్మధన్యం అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి 3 years నుంచి వస్తున్నాము. మాకు చాలా బాగా అనిపిస్తుంది. మాకు చాలా ఇష్టమైన దైవం శివయ్య. మేము చాలా నమ్ముతాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటాము. నేను ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగా అనిపిస్తున్నది. నెక్స్ట్ ఇయర్ కూడా కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుంటాను శివయ్య. మేము ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి వస్తున్నాము. మధ్యలో కొంచెం గ్యాప్స్ వచ్చినాయిలేండి, బట్ ఇంత పెద్ద ఈ ఉత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈవెన్ ఇక్కడ మనం ఏవైనా గుళ్ళలోకి వెళ్తుంటాం కానీ మాలాంటి సామాన్యులకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన భక్తి టీవీకి థ్యాంక్స్ అండి. చాలా హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. స్పెషల్ థ్యాంక్స్ ఎన్టీవీ అండ్ నరేంద్ర చౌదరి గారు. ఇంతమంది భక్తులను ఇలా చేయడము, హిందూగా పుట్టినందుకు గౌరవపడుతున్నాము. ఏ స్పెషల్ థ్యాంక్స్ టు నరేంద్ర చౌదరి గారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. స్పెషల్ ఎన్టీవీ అండ్ భక్తి టీవీ. థ్యాంక్ యూ ఆల్. మాకు ఇక్కడికి వచ్చినాక మంచిగా అనిపించింది. ఫస్ట్ సారి వచ్చాము మేము ఇక్కడికి. మా ఫ్రెండ్ అమ్మటి వచ్చాము. మాకు తెలియదు అసలు ఇక్కడ ఎట్లా. ఫస్ట్ సారి చూసాము, హ్యాపీగా ఉన్నది. మాకు బాగుంది, సూపర్. మాకు దేవుడు కూడా నచ్చాడు, భక్తి ఉన్నది దేవుని మీద. నేను రావడం కోటి దీపోత్సవానికి ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్, సో హ్యాపీ. ఇది ఎక్కడ ఎంచుకున్నారు? లోపల VIP పాస్. ఓకే. సో యు ఆర్ హ్యాపీ? ఆల్ ద వైబ్స్ యు ఆర్ గెటింగ్? Yes, I am very happy, feeling good.